ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాట క్రైస్తవ విశ్వాసంలో ధైర్యం, నమ్మకం మరియు శోధనల ముందు నిలబడే స్థిరత గురించి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈ వాక్యంలో శోధన అనేది పరీక్షలు, కష్టాలు, ఆత్మీయంగా లేదా శారీరకంగా మనకు ఎదురయ్యే పోరాటాలను సూచిస్తుంది. ఈ పోరాటాలను సహిస్తూ దేవునిపై నమ్మకాన్ని కోల్పోకుండా విశ్వాసాన్ని నిలుపుకున్న వ్యక్తి ధన్యుడు, అనగా ఆశీర్వదించబడినవాడు. అతడు చివరికి దేవుని నుండి జీవకిరీటం పొందుతాడు. యోబు ఒక నీతిమంతుడు. అతడు ఆస్తి, కుటుంబం, ఆరోగ్యం అన్నీ కోల్పోయినా దేవుని నుండి తొలగిపోలేదు. చివరకు దేవుడు అతని విశ్వాసాన్ని గుర్తించి అతనికి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు. యోబు శోధనకు నిలిచాడు కాబట్టి చివరకు జీవకిరీటానికి పాత్రుడయ్యాడు. అలాగే యేసయ్య శిలువపై ఎన్నో శోధనలు, అపహాస్యాలు, బాధలు అనుభవించాడు. కానీ తండ్రిపై నమ్మకంతో ఉన్నాడు. ఆయన మరణం ద్వారానే మనకు రక్షణ లభించింది. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి మహిమపరిచాడు. యేసయ్య శోధనను సహించి నిత్యజీవానికి మార్గాన్ని తెరిచాడు. ప్రియులారా, శోధనలు అనేవి మనలో ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. అలా నిలబెట్టుకునే వాళ్ళకే దేవుడు జీవకిరీటం అనే నిత్యమైన బహుమతిని ఇస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని. ప్రియులారా, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినముల జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, నిబ్బరమైన బుద్ధిగలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందునని. శోధనలు అనేవి మాలో ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి.
కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొని మా ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు బహుమానమునందు దృష్టి నిలిపి నీ చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని, మా విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు గనుక మేము విశ్వాసమందు స్థిరులమై వారిని ఎదిరించే వారంగా ఉండుటకు కృపచూపమని, కొంచెము కాలము మేము శ్రమపడిన పిమ్మట నీవే మమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.